మెదక్ ఎంపీ రఘునందన్ రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు నుంచి లేదా సిఎస్ఆర్ కింద 25 లక్షల రూపాయల నిధులు ఇప్పిస్తామని ప్రకటించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా సర్పంచ్ ఏకగ్రీవం కోసం వేలంపాటలు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. ఏకగ్రీవాలు అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎవరు గ్రామానికి మేలు చేస్తారు, ఎవరి ద్వారా పల్లెలు బాగుపడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఆలోచనతో పంచాయతీ సర్పంచులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇతరతర కారణాల చేత పంచాయతీ సర్పంచులకు ఓట్లేసిన అమ్ముడు పోయినది బాధాకరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి ఓటరు మహాశయులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎలక్షన్లని డబ్బులతోటో ఇంకా వేరే వాటితోటో దయచేసి కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నిర్ద్వందంగా తిరస్కరించమని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ ఊర్లో మీ ఇంటి ముందు నుంచి పోయేటువంటి మోరి, మీ ఇంటి ముందు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్, మీ ఇంటి ముందు వచ్చేటువంటి సీసీ రోడ్డు, మీకు భారత ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని ఎవరు కొట్లాడి తీసుకురాగలుగుతారు అనేది ఆలోచించండి. నా దురదృష్టం, నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోపల 7 ఎమ్మెల్యేలు ఉంటే 6 టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికి 2 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. డిసెంబర్ 9కి ఇంకా 3 ఏళ్లు కూడా వాళ్ళు చేసేది ఏముండదు, మాట్లాడడము, ప్రజల ముందుకు వచ్చి శుష్క వాగ్దానాలు చేయడం తప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఏం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని గతంలో ఇబ్బందులు పెట్టిరో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పోతుంది. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటున్నారు. ఆఖరికి ఏడాదికి ఇచ్చేటువంటి 5 కోట్ల రూపాయలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ 5 కోట్ల రూపాయలు కూడా ఈ ఎమ్మెల్యేలకు లేవు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు లేవు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా లేవు.